నమస్తే. ఇవాళ ఇంకొకటి వీడియో పట్టుకొచ్చిన, అది కూడా సీమరాజ్ అన్నది. సీమరాజ్ అన్న జగన్ గురించి ఏమో మాట్లాడుతున్నారట. అసలు అది ఏంది ఒకసారి కనుక్కుందాము. చెప్పన్న. ఏ విధంగా కథలు, ఏ విధంగా కార్యకారిలో ఈ 5 సంవత్సరాలు మేనమాను ఎట చేసినాడు ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. నేను చేద్దాం అనుకున్నా, నిన్నగా మొన్న కూడా నేను చెప్పిన ఎన్ఎస్జీ వాళ్ళు సెక్యూరిటీ అనుకుంటే ఇది పొరపాటు. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు, వాళ్ళను ఎన్ఎస్జీలుగా మార్చి కూడా వేసినాడని నేను 3 రోజుల క్రితమే వీడియో చేశాను. కావాలంటే మీరు చూసుకోండి. అదే విధంగా సరే, మా ఆయన అభద్రతా భావము, మా ఆయనకు ఉండేటువంటి భయము నేను తెలియజేద్దాం అనుకుంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం, దీన్ని ఒకరు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనం ఒక వీడియో విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయం కూడా తప్పకుండా తెలియజేయండి. జగన్ రక్షణకు 986 మంది అంట. ఓడి అమ్మ జీవితం. ప్రధానమంత్రికి ఉంటారా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారికి ఉంటారా, గవర్నర్ గారికి ఉంటారా? భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా సరే 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. మీకు తెలుసుంటే కింద కామెంట్లో చేయండి. జగన్మోహన్ రెడ్డి ఒక మా జగనన్న తప్ప, మా జగనన్న మాత్రమే 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. సో ఓకే, ఇంకా చూద్దాం ఏందనేది. సీఎం హోదాలో అసాధారణ భద్రత, దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని వైనం, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతి లంగా పనులు, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వైనం. అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయం ఏ ఒక్క రూపాయి పెంచకుండా మనకు ఉండేటువంటి తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లు, అదేవిధంగా ఎంఆర్ఓ, అదేవిధంగా ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? గంజాయి అమ్మ మొగుడైనటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? డ్రగ్స్ అమ్మ మొగుడైనటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? తల్లిని చెల్లిని రోడ్ల బడిగా ఈడ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? చెల్లెలు కట్టుకున్నటువంటి పసుపు చీర గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? ముందు బాబుల కిడ్నీ ఎవరు తాకట్టు పెట్టి మధ్య మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? చెప్పండి. దీనికి ఉంటే చెప్పండి. అంటే మేము మా అన్న ఇటువంటి అవలే పనులు చేశాడని సొంత చిన్నాయిల్లో నరికిలోనే పక్కన పెట్టుకొని తిరిగేటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? ఎన్ఎస్జీ తరహాలో యూనిఫామ్. ఎస్ కరెక్ట్. నేను చెప్పినా, నా మాట వినరా స్వామి మీరు? నేను చెప్పినాను చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన జాతీయ స్థాయి నాయకుడు, మనం ఒక గల్లీ స్థాయి నాయకులము. మనకేదో దశ బాగుంటే 150 స్థానాలు వచ్చినాయి, మనం ముఖ్యమంత్రి అయినాము. సో మనం ఒకసారి ఆచి తూచి మనం అడిగేయాలా? రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి కాబట్టి మనం తప్పకుండా ఇటువంటి పొరపాటు చేయకూడదు అనేది చెప్పినది. అత్యధిక ఆయుధాల భద్రత ఏర్పాటు. ఎందుకో నిన్ను ఎవడేం చేస్తాను? మనమేమో క్రిమినల్, మనమే కలిగిపోయి ఆయుధాలు తెప్పించేవాళ్ళము. నువ్వు మన అత్యాధునిక ఆయుధాలు అంట. మనకు ఆ ఆయుధం సరిపోతుంది. కట్టి పక్కోటలే, దానికి మించిన ఆదాయం ఏమడదు, దానికి మించిన ఆయుధం ఏమడదు. అదేవిధంగా ఆయుధాలంట, సెక్యూరిటీ అయ్యి పరికరాలు అన్నింటినీ కలుపుకుంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం మన జగన్మోహన్ రెడ్డి అన్న భద్రతకు మాత్రమే. ఇక మొత్తం వీడియో అంతా చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది. 1000 కోట్లు భద్రత కోసమా? అయినా నిన్ను వాళ్ళు కొడతారు, అది కూడా కరెక్టే. ఇల్లు చుట్టూ కంచె కట్టుకున్న వాళ్ళు బయటకు రానికి కూడా భయపడతారులే. పులివెంద్ర కొద్ది చెప్పులతోని రాళ్ళతోని కొడుతున్నారట. మరి ఏడికెళ్ళిగా ఇంకా మాత్రం ఉండాలి ఖచ్చితంగా. అయితే అన్నయ్య చెప్పేవి ఏంటంటే, గింతగానం సెక్యూరిటీ మనుషులకు గింతగానం మంది ఉంటారా? అయినా గింతగానం మంది ఉన్న నేను కొట్టాలనుకుంటా ఎట్లన్నా కొడతాడు, ఏడకట్ల వచ్చన్నా కొడతారు. అది ఆబ్వియస్లీ. అయినా నిన్ను కొట్టే అంత అవసరం ఎవరికి ఉన్నది చెప్పు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది పెద్ద డౌట్. నిన్ను కొడితే వాళ్ళకేం అసలు ఏం రాదు. అన్నయ్య చెప్పినట్టు అన్నీ ఏదైతే పనులు చేయాలనో అతుకోరు పనులు అవన్నీ నువ్వే ఆల్రెడీ చేసినావంట కదా. మరి చేసిన తర్వాత ఇంకా నిన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? అయినా అప్పుడు ఎప్పుడో నేను ఒకసారి విన్నా, నార్త్ కొరియాలనుకుంటా, నార్త్ కొరియా ఎవరో కిమ్మామా అని ఉంటాడు, ఆయనకి బాగా సెక్యూరిటీ ఉంటుందంట. ఎట్లా అంటే ఆడ ఊర్లో ఉన్న ప్రజల్ని కూడా ఆయన బయటకు వచ్చినాడు అందరు ఇంట్లో ఉండమని చెప్తారంట. అంత శాడిజం చూపించడట. ఇది నిజంగానే ఇది ఇంకో శాడిజం అని చెప్పొచ్చు. జగన్ రక్షణకు 986 మంది. అమ్మ, ఒక చిన్న గ్రామం అవుతుంది అది. మా ఊర్లో చిన్న గ్రామం అయితే అవుతుంది పక్క. మరి మీరేమనుకుంటున్నారు?
రాజకీయాలలో ఓడిపోయిన వ్యక్తికి 11 సీట్లు ఉన్న వాళ్ళకు గంతగానం భద్రత ఏంటికి అని వాళ్ళకి 1000 కోట్లు పెట్టుడు ఎందుకు? మరి మీరు దీని మీద ఏమనుకుంటున్నారు ఏంటనే పక్క నాకు కింద కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.